డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్లో కఠిన చర్యలు తీసుకోనున్నారు. లైసెన్స్ లేకుండా మూడోసారి పట్టుబడితే కేసు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేయనున్నారు. హెల్మెట్ వాడకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని సుప్రీంకోర్టు ఇటీవల రాష్ట్రాలను ప్రశ్నించింది. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 180, 181 ప్రకారం లైసెన్స్ లేకుండా తిరిగే వారిపై కేసులు నమోదు చేసి 3 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చనే నిబంధన ఉంది. దాన్ని పోలీసులు ఇప్పుడు బయటకు తీశారు. హైదరాబాద్లో ఫిబ్రవరి 3వ వారం నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని యోచిస్తున్నారు. 10 రోజుల్లో జరగనున్న ట్రాఫిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ట్రాఫిక్ కేసుల కోసం తెలంగాణ ప్రభుత్వం 10 కోర్టులను ఏర్పాటు చేసింది. ఈ కోర్టులోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లను ఛార్జ్షీట్ దాఖలకు అనుమతి ఇవ్వమని పోలీసులు అభ్యర్థించగా వారు ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది.